హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము రీసెంట్గా ఒక ఆర్ఫనేజ్ హోమ్కి వెళ్ళి ఫుడ్ డొనేషన్ చేశాము, అంటే అన్నదానం చేశామని చెప్పేసి ఒక షార్ట్ వీడియోలో మెన్షన్ చేశాను. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు క్లియర్గా చెప్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను. మాలాగా ఎవరైనా ఫుడ్ డొనేట్ చేయాలి అనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుందని, లేదు అంటే కూడా ఎవరికైనా చూసే వాళ్ళకి మేము కూడా ఇలా చేస్తే బాగుంటుంది కదా అనిపిస్తుందని చెప్పేసి ఈ వీడియోనైతే షేర్ చేస్తున్నాను. అంటే ఎవరికైనా మోటివేషన్గా ఉంటుందని చెప్పి మాత్రమే ఈ వీడియోనైతే షేర్ చేస్తున్నాను. సో మేము ఈరోజు వచ్చిందైతే నయాశ్రీ ఫౌండేషన్ అండి. ఇది వచ్చేసి గాజుల రామారంలో ఉంది. మేమైతే లంచ్ ప్రొవైడ్ చేద్దాం అనుకున్నాము. సో మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 10 to 1 అలా అయిందనమాట. 1 o'clock యాక్చువల్గా ఇక్కడ లంచ్ టైం అంట. సో ఇక్కడ 15 kids వరకు ఉన్నారు. లంచ్కి వాళ్ళు అరేంజ్మెంట్స్ చేసేలోపు నేనైతే ఈ డాగ్తో ఆడుకుంటున్నానండి. నాకు డాగ్స్ అంటే చెప్పలేనంత పిచ్చి ప్రేమ అనమాట. సో కాసేపు దీంతో టైం స్పెండ్ చేసి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకున్నాను. మేము ఇలాగ ఆర్ఫనేజ్ హోమ్కి వచ్చి అన్నదానం చేయడం అయితే ఫస్ట్ టైం అండి. కాకపోతే మా హస్బెండ్ ఎవ్రీ మంత్ కూడా గోశాలకు వెళ్ళి గోవులకి ఏదో ఒకటి దానం ఇస్తూనే ఉంటారు. అంతేకాకుండా మా పిల్లల బర్త్డేస్ కూడా మేము ఇంట్లో సెలబ్రేషన్ చేసుకోవడమే కాకుండా ఏదైనా డాగ్ కెనల్స్కి వెళ్ళి వాళ్ళకి ఏదైనా అమౌంట్ డొనేట్ చేయడం కానీ, లేకపోతే డాగ్ ప్రోడక్ట్స్ నీడ్ ఉన్నా, ఫుడ్ నీడ్ ఉన్నా సరే మేము అక్కడ డొనేట్ చేస్తూనే ఉంటాము. పిల్లలందరూ కూడా లంచ్కి సిద్ధంగా ఉన్నారండి. అలాగే వాళ్ళు ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టారు. ఒక స్వీట్ అరేంజ్ చేశారండి. అలాగే వైట్ రైస్, పప్పు, ఒక గ్రేవీ కర్రీ, ఒక ఫ్రై, పాపడ్, పెరుగు, అలాగే బనానా అన్నమాట. అన్నదానం చేయడంలో ఇంత హ్యాపీనెస్ ఉంటుందని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను మా హస్బెండ్ ఇద్దరం కూడా మా స్వహస్తాలతో పిల్లలతో ఇంటరాక్ట్ అవుతూ, వాళ్ళతో మాట్లాడుతూ అన్ని ఐటమ్స్ కూడా సర్వ్ చేశాము. నేనైతే ఒకటే చెప్తానండి, మనం ఎంత పాజిటివ్ వేలో వెళ్ళినా సరే నెగిటివ్గా థింక్ చేసేవాళ్ళు థింక్ చేస్తూనే ఉంటారు. సో అలాంటి వాళ్ళని వదిలేసి పక్కన పెట్టేసి మనకేమనిపిస్తుందో అది మాత్రమే మనం చేసుకుంటూ వెళ్ళాలి. మనం పుట్టేటప్పుడు ఏమీ తీసుకురాము, అలాగే వెళ్ళేటప్పుడు కూడా ఏమీ తీసుకెళ్ళమండి. అందుకని మనం ఉన్నన్ని రోజులు కూడా మన ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటూ మన సంపాదన మన ఆనందానికి ఖర్చు పెట్టుకోవాలి. మీ అందరికీ తెలియడం కోసం ఈ అన్నదానానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఇక్కడ షేర్ చేస్తున్నాను. మనం ఇక్కడ పిల్లలకి వెజ్ భోజనం కనుక పెట్టాలి అనుకుంటే 3,000 డొనేట్ చేయాల్సి ఉంటుందండి. అలా కాకుండా నాన్ వెజ్ భోజనం కనుక పిల్లలకి పెట్టాలి అనుకుంటే కనుక వీళ్ళు 3,500 ఛార్జ్ చేస్తారంట. నాన్ వెజ్ అంటే ఇక్కడ చికెన్ పెడతారంటండి. చికెన్తో పాటుగా బాయిల్డ్ ఎగ్ కూడా ఇవ్వాలి అనుకుంటే కనుక 4,000 ఛార్జ్ చేస్తారంట. ఇక్కడ ఓన్లీ లంచ్ ఆర్ డిన్నర్ కాదు, మనం కావాలంటే స్నాక్స్ అయినా ప్రొవైడ్ చేయొచ్చట, ఫ్రూట్స్ అయినా తీసుకురావచ్చట. అలాగే పిల్లలకి సంబంధించిన బట్టలు కానీ, బుక్స్ కానీ, ఎనీథింగ్ పిల్లలకి అవసరమైన ఏ వస్తువైనా కూడా మనం ఇక్కడ డొనేట్ చేయొచ్చట. కావాలంటే మనం ఇంటి దగ్గరే ఫుడ్ కుక్ చేసి తీసుకురావచ్చండి. లేదు అంటే మనం అమౌంట్ డొనేట్ చేసేస్తే వాళ్ళే ఇక్కడ కుక్ చేయించి అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేస్తారు. ఇది గవర్నమెంట్ త్రూ రిజిస్టర్ అయిన ఫౌండేషన్ అంట. ఇక్కడికి పిల్లలు గవర్నమెంట్ త్రూనే వస్తారట. అండ్ వీళ్ళకి ఇప్పటికొచ్చేసి గవర్నమెంట్ నుంచి ఏం ఫండ్స్ రావట్లేదంటండి. అన్ని ఖర్చులు కూడా వీళ్ళే చూసుకుంటున్నారట. అన్నీ అంటే పిల్లల బట్టల దగ్గర నుంచి చదువు వరకు వాళ్ళకి ఏం కావాలన్నా కూడా వాళ్ళే చూస్తున్నారంటండి. ఇప్పుడు మేము ఇచ్చినట్టుగా ఎవరైనా అమౌంట్ డొనేట్ చేస్తే ఓకే, లేదు అంటే వాళ్ళే మొత్తం మెయింటెనెన్స్ చూసుకుంటున్నారట. ఇక్కడ పిల్లల కోసం అని చెప్పేసి లైబ్రరీ రూమ్ కూడా సెపరేట్గా ఏర్పాటు చేశారండి. అలాగే పైన కూడా ఒక పెద్ద హాల్లో కంప్లీట్గా మనకి హాస్టల్స్లో ఎట్లా అయితే బెడ్స్ చూస్తామో అట్లా బెడ్స్ ఉన్నాయి. అలాగే పిల్లలకి స్కూల్కి ఇబ్బంది కాకుండా ఉండడం కోసం 7 వాష్రూమ్స్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే 3 కూలర్స్ కూడా ఉన్నాయి.
ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసేటప్పుడు పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తే చాలా బాగుంటుందండి. కానీ అనుకోకుండా పిల్లలకి ఈరోజైతే స్కూల్ ఉంది. సో ఇంకొకసారి ఎప్పుడైనా ప్లాన్ చేసినప్పుడు డెఫినెట్గా పిల్లలు ఉండేలాగానే చూస్తాము. మీరు ఈ ఫౌండేషన్ గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా, లేదంటే ఇక్కడ ఏమైనా డొనేట్ చేయాలనుకున్నా సరే, నేను వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. లేదంటే గూగుల్లో నయాశ్రీ ఫౌండేషన్ గాజుల రామారం అని సెలెక్ట్ చేయండి. మీకు ఈ ఫౌండేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. అయినా నిజంగా మీరు డొనేట్ చేయాలి అనుకుంటే ఈ ఫౌండేషన్లోనే చేయమని నేను చెప్పట్లేదండి. మీకు అందుబాటులో మీ ఇంటి దగ్గరలో ఎక్కడ మీకు చేయాలనిపిస్తే అక్కడ మీరు డొనేట్ చేయొచ్చు. నాకు ఈ ఫౌండేషన్ మా ఇంటి దగ్గరలో ఉంది, నాకు కన్వీనియంట్గా ఉంది కాబట్టి నేను ఇక్కడ డొనేట్ చేశాను. మేము చేసిన ఒక మంచి పనిని, మా హ్యాపీనెస్ని మీ అందరితో కూడా షేర్ చేసుకున్నందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఈ వీడియో చూసిన తర్వాత మీలో ఎవరైనా సరే మాలాగా డొనేట్ చేయాలి అని ఒక డెసిషన్ తీసుకుంటే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మేము చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.